అండ్ గైస్ లాస్ట్ వీడియోలో కంప్లీట్గా మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాం. అంటే ఈక్విటీలో బేసిక్గా కాన్సెప్ట్స్ అన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఒక ఫార్మేట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను అనుకోండి, అది మినిమం 50 to 1 hour అయినా పడుతుంది, 50 minutes to 1 hour అయినా. కానీ అంత వీడియో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్ది లిటిల్ బిట్ డిఫికల్ట్. మీరు ఆ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ టు మీ. అండ్ మేజర్గా నేను ఒక ఫార్మేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ ఈ ఫార్మేట్ మీరు ఫాలో అవ్వగలిగితే లిటిల్ బిట్ మనం ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ వీడియోలో అయితే మాత్రం మనం ఈక్విటీ గురించి డిస్కస్ చేసాం. ఎందుకంటే ఒక స్టాక్ మార్కెట్లో లూజింగ్ పర్సన్ నుంచి ప్రాఫిటబుల్గా కన్వర్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. అది ఎఫ్&ఓలో ఒక టెక్నికల్ అనాలిసిస్ మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే కంపల్సరీగా మనం లూజ్ అవుతాం. కంపల్సరీగా మనం నేర్చుకోవడం చేసేటప్పుడు లూజ్ అవ్వడం అనేది కామన్. ఎగ్జాక్ట్లీ అదేదో ఈక్విటీలో మనం లూజ్ అయ్యామనుకోండి, 2000తో స్టార్ట్ చేసి హార్డ్లీ 5000 to 6000 పోతుంది అంతే, అంతకుమించి ఎక్కువ పోదు. ఇది మేజర్గా ఉన్న మనకున్న ప్లస్ పాయింట్ అనమాట. అందుకే నేను మీకు ఫస్ట్ ఈక్విటీ చేయమని చెప్పాను. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఈక్విటీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఎఫ్&ఓ. ఇప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, బ్రేక్అవుట్స్ అనాలిసిస్ చేయడం, దాంతోపాటు ట్రెండ్ లైన్స్ అనాలిసిస్ చేయడం, ప్యాటర్న్స్ని డ్రా చేయడం, లేదా ఇండికేటర్ బేస్డ్ ట్రేడ్స్ చేయడం, రిస్క్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు రైట్ నౌ న్యూస్ డేస్ ట్రేడ్ చేయడం కానీ, రిజల్ట్స్ బేస్డ్ అనాలిసిస్ కానీ ఇవన్నీ తెలిసినాయి. ఇప్పుడు ఎఫ్&ఓలోకి వచ్చేటప్పుడు ఎఫ్&ఓలో కూడా స్టార్టింగ్స్ టైంలో కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇవేంటి అని అంటే నేను మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్. ఎందుకు సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ గురించి చెప్తున్నానంటే, బేసిక్గా ప్రతి ఒక్క హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, 300 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీమియం ఉంది. 300 రూపీస్ ఉన్న ప్రీమియం 30,000 రూపీస్ క్యాపిటల్ అనుకోండి. ఎన్ని క్వాంటిటీస్ వస్తాయి? 100 క్వాంటిటీస్ వస్తాయి. మహా అయితే ఒక 10 రూపీస్ ఆ ప్రీమియంలో పెరిగింది అనుకోండి, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 100 into 10 అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ ప్రాఫిట్. 30,000 క్యాపిటల్ పెడితే 1000 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు? క్వాంటిటీస్ తక్కువగా ఉండడం వల్ల వస్తుందని మనం అనుకుంటాం. అదే కానీ 50 రూపీస్ ప్రీమియం తీసుకున్నాం అనుకోండి, 600 క్వాంటిటీస్ వస్తాయి. 10 రూపీస్ పెరిగింది అనుకోండి, 6000 ప్రాఫిట్ వస్తుంది. 20% ROI. 30,000 క్యాపిటల్తో 6,000 వచ్చే ప్రాఫిట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కదా, మరి నేను ఎందుకు కేవలం 1000 రూపీస్ ప్రాఫిట్ని తీసుకుంటున్నాను అనే థాట్ మీకు స్టార్ట్ అవుతుంది. బట్ మీకు అర్థం కానిది ఏంటంటే, 60 రూపీస్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రీమియం అనేది ఫార్ ఓటీఎం. ఓకే, అకార్డింగ్ టు ఆప్షన్స్ మీకు తెలుసు, ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూస్ బట్టి ఏదైతే ఎక్స్పైరీ అంటే ఏదైతే స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ స్ట్రైక్ ప్రైస్ ఎక్స్పైరీ ఎండ్ అయ్యేసరికి కానీ ఓటీఎంగా కానీ ఉండిపోతే మాత్రం డెఫినెట్గా ప్రీమియం మొత్తం జీరో అయిపోతుంది. మీకు తెలీదు, సింగిల్ క్యాండిల్ మీకు ఆపోజిట్ సైడ్ వెళ్ళేటప్పుడు 60 రూపీస్ ప్రీమియం 12 రూపీస్ 13 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఎంతమంది ఫేస్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, స్ట్రైక్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్ట్రైక్ ప్రైస్ని మనం సెలెక్ట్ చేసేటప్పుడు డేస్ వైజ్గా స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను మీకు అదొక పాయింట్ చెప్తాను చూడండి. ఎఫ్&ఓలో ఒక బిగినర్ ఎఫ్&ఓలోకి వెళ్ళేటప్పుడు ఎలా మనం ఫాలో అవ్వాలనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్. అందులో మనం ఏ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి? ఫ్రైడే వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా మనం ఓటీఎంకి వెళ్ళా పర్లేదు. ఎందుకంటే ఫ్రైడే టైమ్స్ డికే తక్కువ ఉంటుంది. ఎక్స్పైరీకి అప్పటికి ఇంకో 6 days టైం ఉందిగా, సాటర్డే టు థర్స్డే వరకు. మరి 6 days టైం ఉండేటప్పుడు మనం ఎందుకు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మనం ఏం చేస్తాం, ఫ్రైడే టైమ్స్లో మ్యాక్సిమం మనం తీసుకునేది ఏదైనా కానీ కేవలం ఒక ఓటీఎంకి వెళ్ళినా పర్వాలేదు, అంత ఎక్కువ డికే కనిపించదు. మండే మనం ఏటీఎం తీసుకున్నా పర్వాలేదు ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. అలానే ట్యూస్డే ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు? ట్యూస్డే మనం ఐటీఎం తీసుకోవాలి. అది మేజర్ పాయింట్. ఎందుకో తెలుసా? ఎక్స్పైరీ దగ్గరికి పడుతుంది. ఏటీఎంస్ మ్యాక్సిమం జీరో అయిపోతాయని ఇందాకనే నేను మీకు చెప్పాను. అప్పుడు మనం రిస్క్ లేని పొజిషన్స్లోకి వెళ్ళాలి కాబట్టి మ్యాక్సిమం ఐటీఎం తీసుకుంటే బెస్ట్. అందుకే మనం ట్యూస్డేకి ఐటీఎంకి వెళ్తాం. వెన్స్డే అండ్ థర్స్డే బేసిక్గా ఇందులో 2 scenarios ఉన్నాయి. కంపల్సరిగా ఎంట్రీ పర్ఫెక్ట్ అనిపించింది అనుకోండి, గో టు ద ఏటీఎం. ఓకే, ఏటీఎం తీసుకోండి. ఎందుకంటే ఎంట్రీ పర్ఫెక్ట్ అనుకోండి, కంపల్సరీగా మొమెంటం వస్తుంది కాబట్టి మినిమం ప్రాఫిట్ మనం ఎర్న్ చేయగలుగుతాం ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే. అలా కాకుండా మనకి ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ తీసుకోవట్లేదు అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిస్క్ అనిపించింది అనుకోండి, యూ కెన్ గో విత్ ద డీప్ ఐటీఎం. ఎందుకంటే కొన్ని ఎంట్రీస్ మనం ఎంటర్ అయిన తర్వాత ఒక 1/2 hour to 25 minutes కన్సల్టేషన్ అయి ప్రాఫిట్ ఇస్తుంది. అలా ఎంటర్ అయిన తర్వాత 1/2 hour to 45 minutes కన్సల్టేషన్ అయి ప్రాఫిట్ ఇచ్చినప్పుడు వెన్స్డే థర్స్డేస్ ఆ కన్సల్టేషన్లో కూడా డికే అయిపోతుంది. డికే అయినప్పుడు నేను తీసుకున్న పొజిషన్స్ లాస్లోకి వెళ్ళిపోతున్నాయని ప్యానిక్ అయిపోయి మనం ఎగ్జిట్ అవుతాం. అలా డికే అవ్వకుండా ఉండడం కోసం డీప్ ఐటీఎం తీసుకుంటాం అనమాట. డీప్ ఐటీఎంస్లో కన్సల్టేషన్ అయినా సరే అంత ఎక్కువ డికే అనేది కనిపించదు. ఇది మేజర్ పాయింట్. అండ్ ఇంకో పాయింట్, వెన్స్డే థర్స్డే మీరు డీప్ ఐటీఎం తీసుకోండి అని అనుకుంటే మాత్రం మీరు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి వెళ్ళచ్చు.
నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో మీరు ఓటీఎం అయినా ఏటీఎం అయినా తీసుకోవచ్చు. ఇది మేజర్ పాయింట్. సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్లో మీకు ఎలా స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థమై ఉంటుంది. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్. బికాస్ ఎవ్రీ డే మనం సేమ్ క్యాపిటల్తో ట్రేడ్ చేయలేము ఆప్షన్స్లో. ఈక్విటీలో అనుకోండి వాలటాలిటీ ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. ట్రేడ్లో హోల్డ్లో పెట్టుకున్నా సరే మనం 1500 స్టాక్ ప్రైస్ దగ్గర పెట్టినప్పుడు అది 1500 దగ్గర నుంచి 1498 లేదా 15.2 అలా మనకి ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది ఫైన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆప్షన్స్, ఫ్లక్చువేట్ అయినా ఏం జరిగినా సడన్ మూవ్ వచ్చినా ప్రీమియమ్స్ ఫాస్ట్గా డికే అయిపోతాయి కాబట్టి మేజర్గా మనం ఆలోచించాల్సింది ఎంత క్యాపిటల్ నేను డిప్లాయ్ చేయొచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ వన్ పాయింట్, 1 lakhతో ట్రేడింగ్ స్టార్ట్ చేసి 5000 లూజ్ అయితే 95,000 రూపీస్తో 5,000 ఈజీగా మనం రికవరీ చేసుకోవచ్చు. లేదనుకోండి, ఒకవేళ 1 lakhలో కానీ మీరు ఆ 5,000 పోయింది అని చెప్పి రివెంజ్ ట్రేడ్స్ చేసుకొని ఇంకో 10,000 పోగొట్టేసి 10,000 పోయింది, ఇప్పుడు నేను ఇంకా ట్రేడ్ చేస్తా మనీని రికవరీ చేయాలని ఇంకో 30,000, ఇంకో 50,000, ఇంకో 70,000 అలా క్యాపిటల్ మొత్తం లూజ్ అయ్యేదానికన్నా ఓకే. సో ఒక 50 lakh పోయింది అనుకోండి, 50,000 పోయింది అనుకోండి 1 lakhలో, ఈ 50,000తో ఆ 50,000 రికవర్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఒకవేళ కానీ మీరు ఒక 2 monthsలో రికవరీ చేశారనుకోండి, 2 months రికవరీ చేయడానికి టైం పడితే ఈ 2 months మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో రికవరీ చేయాలన్న థాట్ మీద ఉంటుంది. ఆ రోజు 3,000 వచ్చినా మళ్ళీ ట్రేడ్ చేద్దాం, ఇంకో 3,000 వస్తే కనీసం లాస్కి రికవరీ చేయడానికి దగ్గర పడతామేమో అని మనం అనుకొని ట్రేడ్ చేస్తుంటాం. దానివల్ల బిగ్ లాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. 1 lakhతో ట్రేడ్ చేస్తే 5,000 లూజ్ అయినా పర్వాలేదు, ఇక్కడతో సరిపోతుందని అనుకునేటట్టే ఉండాలన్నమాట. అలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో మనం ముందుగానే స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాల్సింది ఒకటే, కంపల్సరీగా రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి. ఈరోజు ఈ ట్రేడ్లో నేను ఎంత క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి అని మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఫ్రైడే, మండే, ట్యూస్డే బేసిక్గా ఆప్షన్స్ బయర్స్ డేస్. వెన్స్డే, థర్స్డే వచ్చేసరికి ఇట్స్ అన్ ఆప్షన్ సెల్లర్స్ డే. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ బయ్యింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఫ్రైడే టైమ్స్లో, మండే టైమ్స్లో, ట్యూస్డే టైమ్స్లో అప్ టు ద మ్యాక్స్ 30 to 40% క్యాపిటల్ని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు, లేదా 50% వరకైనా వెళ్ళచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్స్డే అండ్ థర్స్డే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి, మొమెంటమ్ హై ఉంటుంది. మ్యాక్సిమం 20% కన్నా ఎక్కువ క్యాపిటల్ డిప్లాయ్ చేయొద్దు. ట్రస్ట్ మీ, నేను చెప్పేటప్పుడు చాలామంది కింద కామెంట్ బాక్స్లో నెగిటివ్గా మెసేజ్ చేస్తుంటారు, నువ్వు అంత క్యాపిటల్స్ డిప్లాయ్ చేయమని చెప్తున్నావు ఏంటి అని. 100% ఎప్పుడు కూడా ఒక క్యాపిటల్లో ఒక ట్రేడ్లో మనం 50% కన్నా ఎక్కువ క్యాపిటల్ డిప్లాయ్ చేయకూడదు. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. బికాజ్ లూజ్ అయితే హార్డ్లీ మనం 50% లూజ్ అవుతాం, ఇంకో 50% అయినా సేవ్ అవుతుంది. ఒకవేళ కానీ లూజ్ అయ్యామనుకోండి, 100% క్యాపిటల్ డిప్లాయ్ చేస్తే మొత్తం పోతుందన్నమాట. ఎప్పుడైనా డిప్లాయ్ చేసేటప్పుడు ఈ వేలో డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రైడే, మండే, ట్యూస్డే కేవలం 30 to 40% అండ్ 50 కూడా మీరు వెళ్ళచ్చు. అండ్ ఒకవేళ కానీ వెన్స్డే, థర్స్డే వచ్చిందనుకోండి, యూ కెన్ గో విత్ అట్లీస్ట్ 20 to 30%. ఇది సెకండ్ వన్, పొజిషన్ సైజింగ్. థర్డ్ వన్ ఇంకోటి ఏంటంటే, మీకు చాలాసార్లు క్యాపిటల్ డబుల్ అవుతుంటుంది. అది ఎప్పుడో తెలుసా? జాక్పాట్ డేస్. దోస్ ఆర్ డేస్ లైక్ బీటీఎస్టీ ట్రేడ్స్. ఓకే, ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్ అనేది నెక్స్ట్ డేకి హ్యూజ్ వేలో మేబీ ప్రాఫిట్ అవ్వచ్చు. అది మీకు ఎలా చెప్తాను చూడండి. బీటీఎస్టీ ట్రేడ్లో చాలామంది వేరే వేస్లో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటారు. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్గా చాలామందికి ఇది జరిగే ఉంటుంది. ఒక ట్రేడ్ మనం మార్నింగ్ 9:15కి ఇనిషియేట్ చేస్తాం, లేదా ఒక 10 o'clockకి. అది కన్సల్టేషన్ అవుతూ సడన్గా బ్రేక్ డౌన్ వచ్చేస్తుంది. మనం కాల్ బై చేస్తాం, సడన్గా బ్రేక్ డౌన్ వచ్చింది, లాస్లో ఉన్నాం. మళ్ళీ రికవరీ అయింది, ప్రాఫిట్లో ఉన్నాం. ఒక 2:30 వరకు రికవరీ అయ్యి లాస్లోకి రావడం, కానీ ఎండ్ ఆఫ్ ద డే అయ్యేసరికి మనం కొద్దిగా లాస్లో ఉన్నాం అనుకోండి. పొజిషన్స్ నెక్స్ట్ డేకి హోల్డ్ చేస్తే పర్లేదేమో అని చెప్పి మనం హోల్డ్ చేస్తూ ఉంటాం. ఒకేసారి నెక్స్ట్ డేకి బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది? హ్యూజ్ ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇదేదో బాగుంది కదా, ముందు రోజు పొజిషన్స్ని బై చేసి నెక్స్ట్ డే క్యారీ చేస్తే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే ముందు రోజు పొజిషన్స్ని మనం బై చేసి నెక్స్ట్ డే పొజిషన్స్ని క్యారీ చేస్తున్నామో హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది అనిపిస్తుందో, ఒక 2 to 3 times లక్కీగా అలానే వస్తుంది. చెప్తున్నాను కదా, ఒక బిగినర్ కంపల్సరీగా లక్ని ఫేవర్ చేయడం కోసం, ఓకే, సో మనకి ఫేవర్ అవ్వడం కోసం కంపల్సరీగా స్టార్టింగ్ 3 to 4 days ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? మనకి ఒక 3 to 4 days వచ్చిన తర్వాత 5th డేనో 6th డేనో ఒకేసారి మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిపోతాయి. ఓకే, బిగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వడం, లేదా ఫ్లాట్లో ఓపెన్ అయితే డికే అయిపోతుంది, లాస్లో ఉంటారు, మళ్ళీ ఆ పొజిషన్ క్యారీ చేస్తారు. అలా నెక్స్ట్ డే క్యారీ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే 1 ట్రేడ్ ఆ రోజు తీసుకుందామని ట్రై చేసింది, హోల్డ్ చేస్తే నెక్స్ట్ డే ప్రాఫిట్ వస్తుందని హోల్డ్ చేసింది, ఆ హోప్తో అలా ఒక్కొక్క రోజు పెంచుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో బిగ్ లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్,
బీటీఎస్టీ ట్రేడ్లు కానీ, ఎస్టీబీటీ ట్రేడ్స్ కానీ, ఓపెనింగ్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చాలాసార్లు మా యూట్యూబ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను ఓపెనింగ్ ట్రేడ్స్ ఎలా ఉంటాయి అనేది. నేను లైవ్ ట్రేడ్ చేసి కూడాను. ఓపెనింగ్ ట్రేడ్స్ అనేవి ఈ బీటీఎస్టీ, ఎస్టీబీటీ ట్రేడ్స్ కంపల్సరిగా చాలా తక్కువగా చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో అంటే తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేస్తుండాలి. హార్డ్లీ 10% టు 20% కన్నా ఎక్కువ క్యాపిటల్ డిప్లాయ్ చేయకూడదు. బిగ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసేస్తాం అనుకుంటే కష్టం అనమాట. ఓకే. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్లో. ఫస్ట్ వన్ సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్, సెకండ్ వన్ వచ్చేసరికి పొజిషన్ సైజింగ్, థర్డ్ వన్ క్యారీ చేసే పొజిషన్స్కి ఎంత క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి. మేజర్గా ఒక ఆప్షన్స్లోకి రావాలంటే మాత్రం ఈ 3 ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉండాలి. ఫోర్త్ వన్ గ్లోబల్ మార్కెట్ కనెక్షన్ ఆల్సో. గ్లోబల్ మార్కెట్స్కి మనకి కొంతవరకు ఇంటర్లింక్ అనేది ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ బట్టి కూడా మన వ్యూ చేంజ్ అవుతుంటుంది కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ అలానే లాస్ట్ వన్ వెయిటేజ్ స్టాక్స్ ఎనాలిసిస్. వెయిటేజ్ స్టాక్స్ మెజారిటీ ఆఫ్ ద ఇండెక్స్లు అన్నీ కూడా వెయిటేజ్ స్టాక్ బట్టి మూవ్ అయ్యి ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇలా ఆప్షన్స్లోకి ఎక్స్పీరియన్స్తో ఎంటర్ అవ్వాలి, ఇవి ఉండాలని నేను మీకు చెప్పాను కదా. ఇందులో చాలామంది ఒక ప్రాసెస్లో మాత్రం లూజ్ అవుతారు. అదేంటో తెలుసా? క్విక్ ట్రేడ్స్ ఉంటాయి. 100 రూపీస్ ప్రీమియం దగ్గర బై చేసి ఒకేసారి అది 10 రూపీస్కి వెళ్ళినా లేదా 20 రూపీస్కి వెళ్ళినా ఒకేసారి మనం ఎగ్జిట్ అవుదాం అనుకుంటూ ఉంటాం. అది 2-3 సార్లు ప్రాఫిట్ వస్తుంది. ఫోర్త్ టైం మనకు ఆ ప్రాఫిట్ రాదు. ఓకే. ఫోర్త్ టైం మనకు ఆ ప్రాఫిట్ రాదు. ఆ ప్రాఫిట్ రానేటప్పుడు బేసిక్గా దాన్నే స్కాల్పింగ్గా తీసుకొని నెక్స్ట్ టైమ్స్ నుంచి అలానే ట్రేడ్ చేసి మనం లూజ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ వీడియోలో ఒక ఎఫ్&ఓ స్టార్ట్ చేసి ఆప్షన్స్ బయింగ్ చేయకుండా స్కాల్పింగ్ చేసి అకౌంట్స్ బ్లో ఎందుకు అయిపోతాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. కాంటెంట్ నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు. బాయ్.